తాజా అంశాన్ని చూస్తున్నాం. హెచ్సీఏ కేసు సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలపై ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సిపి సస్పెండ్ చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటుకు ప్రధాన కారణం ఏంటి? అయితే హెచ్సీఏలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులో సిఐడి గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అందులో సంతకం పోజీలు చేసిన వ్యవహారం కావచ్చు, తర్వాత లోపల ఉన్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కేసులో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కేసులో మొత్తం జగన్మోహన్ రావు సహా 5గురిని అరెస్ట్ చేసింది. సో దీంట్లో మరో నిందితుడిగా దేవరాజు ఉన్నారు. అప్పుడు సిఐడి అధికారులు అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్తున్న సమయంలో సిఐడి అధికారులు వస్తున్నారంటూ ఆయన దేవరాజుకి ఫోన్ చేసి ఎలక్షన్ రెడ్డి సమాచారం ఇచ్చారనేది విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తే, దీంతో అతను ప్రస్తుతం ఇంకా దేవరాజు పరారీలో ఉన్నారు. సో ఇతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే అతను ఇంకా పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడానికి కారణమైందనే వ్యవహారంపై అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి సుధీర్ బాబు. సో దీనికి సంబంధించినటువంటి కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. సిఐడిలో నమోదైనటువంటి ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో ప్రస్తుతం కస్టడీలో నిందితుల విచారణ కొనసాగుతుంది. 5 నిందితులను ఈ రోజు విచారణ నిమిత్తం ఆయన కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. దేవరాజు ఇంకా పరారీలో ఉన్నారు. సో కీలకంగా ఉన్నటువంటి దేవరాజు దీనికి సంబంధించిన పూర్తిగా దీని వెనక ఆర్డర్స్ ఇవ్వడం, ఇతర కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే వ్యవహారంలో అతను కీలకంగా ఉంటాడు. కాబట్టి అతనే ఇంకా పరారీలో ఉండటం, దానికి కారణం ఎలక్షన్ రెడ్డి అని గుర్తించినటువంటి ఉన్నతాధికారులు అతను సస్పెండ్ చేశారు. సో వివరాలను అతను ముందస్తుగా పారిపోవడానికి ఈ సమాచారాన్ని ఎలక్షన్ రెడ్డి ఇచ్చేందుకు సిఐడి గుర్తించింది. సిఐడి అధికారులు హచ్చకొండ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సిపి అతను సస్పెండ్ చేశారు. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.